Right then. So this is the third part. That is the position of the signal. Simply we call it as chemical shift. ఇక్కడ కూడా మనం థియరీ రిఫరెన్స్ ప్రోటాన్స్ అదంతా చెప్పుకోవట్లేదు. అగైన్ మనకి ఓన్లీ ఎగ్జాంపుల్సే క్యాలిక్యులేట్ చేసేద్దాం మనం. రైట్. బేసికల్లీ కెమికల్ షిఫ్ట్ మీన్స్ ది position of the signal in the NMR spectrum. Basically, it indicates the electronic environment around the protons. అంటే protons ఏ environment లో ఉన్నాయి అంటే whether they are olefinic protons, whether the protons particular carbon are attached to oxygen atom or aromatic protons, etc., etc. Okay. So what type of protons they are, that is indicated by what is known as chemical shift. సో బేసిక్గా మనం ఏంటంటే డెల్టా స్కేల్ని మనం వాడతాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద షిఫ్ట్ ఇన్ ద సిగ్నల్ ఆఫ్ ది కాంపౌండ్స్ మీన్ ప్రోటాన్స్ విచ్ వీ వాంట్ డివైడెడ్ బై ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ ఒక రిఫరెన్స్ తీసుకుంటాం, శాంపుల్ ప్రోటాన్స్ ఇది. సో శాంపుల్ ప్రోటాన్స్ మనకి ఫ్రీక్వెన్సీ సంథింగ్ వస్తుంది. ఫ్రమ్ దట్ this is automatically done by the instrument, but sometimes a question could be asked on this formula also. So that's why I have given this formula. So simply you can say that the shift in the position of the compound protons from the reference, that is tetramethylsilane, which we will be using. Okay. So frequency of the sample minus frequency of the reference, that is TMS, divided by the instrument operating frequency in megahertz. Let's try one question. Suppose take the methyl bromide. The protons will be resonating at say 162 hertz downfield from the instrument. So therefore what exactly happens? This is the new sample minus new TMS divided by the frequency of the instrument in megahertz. So 162 minus 0, that will be 160 by 60, 2.6. In fact, ఇది చేయాలంటే 60 మెగాహెర్ట్జ్లో. అట్లాగే ఇది ఏంటంటే ది అడ్వాంటేజ్ డెల్టా స్కేల్ ఏంటంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉన్నా కూడా మనకి ఈ రేషనలైజ్ అయిపోయి ఇది ఫిగర్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనకి వచ్చేస్తుంది, అంటే డైరెక్ట్ ఓన్లీ ది డిఫరెన్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ ది డిఫరెన్స్ ఇస్ గివెన్. సో అప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్ అవే యూ విల్ బి టేకింగ్ the shift exactly. This is what is the shift from the TMS. That's what we are doing. ఇది ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ 0 అవుతాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? సో 2181 డివైడెడ్ బై 300. కాబట్టి ఇదేమో డైరెక్ట్ మనకి షిఫ్ట్ ఇచ్చినప్పుడు, లేదంటే ఇదేమో మనకి సబ్ట్రాక్ట్ చేయాలి. sometimes what they do is they will give the operating frequency of the machine and they will give delta scale chemical shift. They will ask you to calculate the frequency of the protons which you are studying. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. దెన్ బేసిక్గా డెల్టా స్కేల్ మనకి ఒక 0 to 10 తీసుకుంటాం. కొన్ని కాంపౌండ్స్ మాత్రం అప్ టు 12 దాకా కూడా ఉంటుంది మనకి. 0 to 12 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా? సో మనం చూస్తే కనుక 100% sp3 అంటే పక్కన ఏం లేకుంటే, పక్కన ఆక్సిజన్స్ కానీ నైట్రోజన్ కానీ ఇంకా sp2 కార్బన్ అట్లా లేకుంటే కనుక ది మనం ఒకటి కెమికల్ షిఫ్ట్ డెల్టా ఎక్కడ వస్తుందంటే 0.8 to 2.0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ ఈస్ అటాచ్డ్ టు sp2 కార్బన్, పక్కన sp2 కార్బన్ ఉందనుకోండి 1.7 to 2.8, అప్రాక్సిమేట్గా 2 అని గుర్తుపెట్టుకోండి. దెన్ అదే sp హైబ్రిడైజ్డ్ డైరెక్ట్ CH అస్ట్రలినిక్ ప్రోటాన్ అనుకోండి 2 to 2.5. ఓకే, దెన్ if the methyl group, for example, or methylene groups, that is CH attached to the oxygen, oxygen ki direct bonding unte manaki 2.5 to 4.5. For example, only methyl group undanukondi, methyl group directly attached to oxygen, that will come around 3.0 to 3.5. And then olefinic protons 4 to 6.
ఆలిఫినిక్ ప్రోటాన్స్ 46. చాలా మంది డౌట్ రావచ్చు, ఎస్పీ మోర్ హైబ్రిడ్ మీన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్గా దాన్ని అనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అట్ ది మూమెంట్. తను ఓకే కదా, పీపీటీ కనపడుతుంది కదా? ఎస్ సార్. రైట్ గుర్తుపెట్టి ఇవి ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద మనం క్వశ్చన్స్ చేస్తాం. ఒకసారి మైండ్లో పెట్టేసుకోండి, నోట్బుక్లో పెట్టేసుకోండి, మైండ్లో పెట్టేసుకోండి. సో అరోమాటిక్ ప్రోటాన్ 6 to 8, దెన్ ఆల్డిహైడిక్ ప్రోటాన్ 9 to 10, సమ్టైమ్స్ 8 నుంచి కూడా రావచ్చు, 9 to 10, దెన్ 10 to 12. ఇప్పుడు చెప్పిన 10 వరకే డెల్టా స్కేల్ వాడతాం, బట్ ఈనోలిక్ ప్రోటాన్స్ కార్బాక్సిలిక్ ప్రోటాన్స్ మాత్రం 10 బియాండ్ వచ్చేస్తాయి. సో 10 to 12 ఇట్లా వెళ్ళిపోతాం కదా. సో దెన్ 12 to 13 ఈనోలిక్ ప్రోటాన్. ఓకే, దెన్ ఆల్కహాలిక్ ఓహెచ్ కానీ ఎన్హెచ్ కానీ వెరీ లెబైల్ అనమాట, ఎక్స్చేంజబుల్ ప్రోటాన్స్. అవి మాత్రం 1 to 5 ఎక్కడన్నా రావచ్చు. కాబట్టి వీటిని ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం. సో సింపుల్గా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ sp3 అనుకుందాం. అంటే మిథైల్ గ్రూప్ ఉందనుకోండి. మిథైల్ గ్రూప్ ప్యూర్లీ అటాచ్డ్ టు sp3 అంటే 0.8 to 2. ఓకేనా? మిథైల్ గ్రూప్ అటాచ్డ్ టు sp2 కార్బన్ ఉందనుకోండి, అరౌండ్ 2. తర్వాత అటాచ్డ్ టు sp కార్బన్ 2.5. దెన్ మిథైల్ గ్రూప్ అటాచ్డ్ టు ఆక్సిజన్ 3 to 4. అంటే ఇక మిథైల్ గ్రూప్ కంటే మనకి మిథిలిన్ గ్రూప్ CH2కి కొంచెం డెల్టా ఎక్కువ ఉంటుంది, CH గ్రూప్కి కొంచెం డెల్టా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దెన్ ఆలిఫినిక్ ప్రోటాన్స్ మనకి 4 to 6, 4.5, బట్ సమ్టైమ్స్ 4 కూడా కావచ్చు. 4 to 6 అనుకుందాం, టెంటేటివ్ గుర్తుపెట్టుకోండి. దెన్ 6 to 8 అరోమాటిక్ ప్రోటాన్స్, 9 to 10 ఆల్డిహైడిక్ ప్రోటాన్, 10 to 12 కార్బాక్సిలిక్, 12 to 13 ఈనోలిక్ ప్రోటాన్. ఇవి మైండ్లో పెట్టుకోండి. ఐఆర్లో ఎట్లాగైతే కొన్ని గుర్తుపెట్టుకున్నామో మేజర్ వివి అనమాట. ఓకేనా? నౌ లెట్ us వర్క్ అవుట్ సమ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి దీన్నే మనం, సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంటే కూడా డెల్టా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో సింప్లెస్ట్ ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ ఇక్కడే పడవచ్చు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడే చెప్పాను చూడు, అరౌండ్ 3 వచ్చేస్తుంది మనకి. ఇది మిథైల్ గ్రూప్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఆక్సిజన్, ఫ్లోరిన్ అటాచ్డ్ అయితే 4.3. ఓకేనా? ప్యూర్లీ sp3 0.9. ఓకేనా? దెన్ అటాచ్డ్ టు నైట్రోజన్ కూడా ఆయన sp2 కార్బన్ అయినా కూడా ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 అరౌండ్ 2. ఎస్, ఇప్పుడు చెప్పండి క్లియర్గా ఇది ఎక్కడ వస్తుంది? ఎస్, 0.9 సార్ ఫస్ట్ ఇది. లేదు నాన్న, పక్కన sp2 కార్బన్ ఉంది కదా. సో వన్ మినిట్ అన్న, అమ్మకు కొంచెం కదా. ఇది కూడా CH2 ఉండి ఉంటే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. అటాచ్డ్ టు sp2 కార్బన్ ఉంది అంటే అరౌండ్ 2. ఇది కూడా చెప్పండి, కొంచెం ఎక్కువ. ఎందుకోసం? మోర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఇదంతా కలిపి. ఇది చెప్పండి 2.1 ఇది sp2 కార్బన్ డైరెక్ట్ ఆక్సిజన్ అటాచ్డ్ కదా. 3 కంటే ఎక్కువ ఉండాలి కదా. 3.3 అరౌండ్ 3 చెప్పిన కదా. 3 to 4 మధ్యలో ఉంటుంది. అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు అంతే నారోగా ఇవ్వరు, 3 to 4 గుర్తుపెట్టుకోండి. అప్రాక్సిమేట్గా 3. ఓకేనా? డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఆక్సిజన్. ఇక్కడ కార్బనైల్ కార్బన్, ఇక్కడ sp2 కార్బన్. నానా బయట డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఈ మిథైల్ చెప్పండి, ఆల్రెడీ ఇచ్చేసాను. సేమ్ sp2 కార్బన్ ఇక్కడ 3.7. ఎందుకు 3.7 చెప్పండి. ఇంకా ఉంది ఆక్సిజన్తో పాటు బెంజిన్ రింగ్ కింద ఉంది. ఇంకా ఇది మైనస్ ఎఫెక్ట్ వస్తుంది. ఇంకా మోర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ అంతా మోర్ కదా. సో ఇది ఓన్లీ sp2 కార్బన్కి అటాచ్డ్ కాబట్టి. అదే చూడండి, ఇక్కడ కార్బనైల్ కార్బన్కి అది 2.1 ఉంది. ఇక్కడ sp2 కార్బన్ బట్ అనదర్ కార్బన్ కాబట్టి కొంచెం తక్కువ, 1.9. ఐడియా వస్తుంది కదా. సో ఓన్లీ మిథైల్ గ్రూప్. sp3 హైబ్రిడైజేషన్ కి లింక్ లేదా సార్? 1.9 ఉన్నది. ఎక్కడ ఉంది sp3కి? ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు కదా. ఉంది కదా సార్, ఇందులో లేదు కదా. ఎక్కడ ఉంది? లాస్ట్ sp2 కదా ఇది సార్. sp3 కార్బన్ హైడ్రోజన్ కి అటాచ్డ్ ఉండదు కదా సార్, sp2 కార్బన్ కి.
అందుకే రౌండ్ 2 వస్తుంది 1.9 1.7 to 2.8 అని. ఇంతకుముందు చెప్పినాను కదా. సో అరౌండ్ అవును సార్. 2 అన్నమాట. ఓకేనా, చూడండి అరౌండ్ 2 ఉందా. sp2 కార్బన్ పక్కన ఉన్న మిథైల్ 2.1 2.9 ఎందుకోసం మోర్. ఇక్కడ కూడా డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఆక్సిజన్ అయితే అరౌండ్ 3 to 4 యాక్చువల్ 3+ ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది, ఇది కూడా అడిషనల్ బెంజిన్ రింగ్ దీనికి అటాచ్డ్ ఉంది కాబట్టి ఇది -i టోటల్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి 3.7. మీరు టోటల్ మ్యూట్ చేసుకోండి నాన్న ఇమీడియట్గా. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోకండి, మీకు డౌట్ ఉన్నా అడగకండి ప్లీజ్. చెప్తుంటే కూడా అర్థమవుతుంది, అందరికి డిస్టర్బెన్స్ వస్తాయి కదా. రైట్, చెప్పండి. ఇది చెప్పండి. OH, ఈ హెచ్ని చెప్పినా కదా 1 to 5 ఎక్కడని రావచ్చు. ఇవి ఎక్కడ వస్తాయి ఈ ప్రోటాన్స్ అప్రాక్సిమేట్గా? 1.0 OH. అరోమాటిక్ ప్రోటాన్స్ ఎప్పుడు చెప్పినా 6 to 8 అని చెప్పినా 6.5 to 8. 6 to 8 కాబట్టి అరౌండ్ 7 పైన 6.5 ఉంటాయి. to 8. 6 అని పెట్టి మైండ్లో 6 to 8 అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన 6 to 8. కాబట్టి ఇక్కడ మనకి నైట్రోజన్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ రెండు కొంచెం ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది అరౌండ్ 7.8 7.9 రావాలి కదా. రైట్, 7.8. ఇది కొంచెం తక్కువ, ఎందుకోసం ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ అంటే ఏమంటాం, ఇంత మనకి -i -m ఉంటుంది కాబట్టి ఇక్కడ హైలీ డీషీల్డెడ్. మనం NMR లాంగ్వేజ్లో వాడితే హైలీ డీషీల్డెడ్ ఈ 2 కార్బన్స్ కాబట్టి ఈ ప్రోటాన్స్ హైలీ డీషీల్డెడ్ 7.8 7.1. ఓకేనా, ఇవి కూడా చూడండి. రైట్, ఓకే. దెన్ ఎస్ అరోమాటిక్ చెప్పుకున్నాం, ఓకే. బట్ ఇది చెప్పండి, ఇక్కడ ఎక్కడ వస్తుంది మిథైల్ చెప్పండి ఫస్ట్. 3 దగ్గర వస్తుందా 4 దగ్గర వస్తుంది? ఇది చూడండి, ఈ గ్రూప్ ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అరౌండ్ 4. దిస్ ఈజ్ కాల్డ్ OCO. గుర్తుపెట్టేసుకోండి. వెర్ ఇస్ దట్ PPT ఉందా, పోయిందా? ఉంది ఉంది సార్. సార్. నాకు కనపడట్లేదు PPTs కావాలి. 1 minute అన్న, నేను ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను PPTని. ఎస్, ఎస్. పెన్ తీసుకుంటే ఇట్స్ మూవింగ్ అవే. వై? సరే, వితౌట్ పెన్ చేసేద్దాం. లైక్ దిస్. ఓకే, రైట్. ఇది చెప్పండి, అరౌండ్ 4 దగ్గర రావాలి. చూద్దాం ఒకసారి. ఈ అరోమాటిక్ అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టేసుకుని దాన్ని వదిలేద్దాం. అరౌండ్ 4 ఎంత వచ్చింది? 3.9 ఎగ్జాక్ట్ వాల్యూ కదా. మనం ప్రిడిక్ట్ చేస్తే 4. అదే కనుక ఇక్కడ CH2 ఉండి ఉంటే అరౌండ్ 3. అర్థమవుతుంది కదా. సో ఈ అరోమాటిక్ పక్కన పెట్టండి. ఈ రెండు చెప్పండి. అరోమాటిక్ అయిపోయింది, మనకు OH పక్కన పెడదాం. ఇది అరౌండ్ అనుకున్న కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రోటాన్ ఎక్కడ రావాలన్నా 10 సార్. వెరీ గుడ్, 10 to 12 మధ్యలో. ఈ ప్రోటాన్స్ ఎక్కడ వస్తాయి చెప్పండి. ఇవి ఆలిఫినిక్ ప్రోటాన్స్ కదా, డైరెక్ట్ ఆలిఫినిక్ ఆల్కిన్ ప్రోటాన్స్. 6 to 8 అని చెప్పిన, 6 to 8 అరోమాటిక్ కదా. 4 to 6 చెప్పిన కదా, గుర్తుందా? 4 to 6 మధ్యలో కాబట్టి అరౌండ్ హైలీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ రావాలి? 6.4. 4 to 6 అన్నాను, కానీ ఇక్కడ చూడండి ఉంటే ఎందుకు ఎక్కువ ఉంది? 4 to 6 కానీ అడిషనల్గా మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది ఇక్కడ కూడా పవర్ఫుల్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది కాబట్టి 6 కంటే ఎబో వచ్చింది. అదర్వైజ్ ఆల్కిన్ ప్రోటాన్స్ 4 to 6 వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ ఈ అరోమాటిక్ ప్రోటాన్ రేంజ్లో వచ్చింది మనకి. కాబట్టి ఇక్కడ కొంచెం ఇట్లాంటి అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎస్, చెప్పండి. అప్రాక్సిమేట్ ప్రిడిక్ట్ చేయండి. ఈ మిథైల్ ఎక్కడ? ఇది కింద ఎనీవే వాల్యూస్ ఉన్నాయి, బట్ అనిమేషన్ పెట్టాను కానీ అది డైరెక్ట్ వచ్చేసింది లైన్. ఎనీవే, సో ఇది ప్రాబ్లం లేదు కదా. ఇది అరౌండ్ 1 దగ్గరే ఉంది, ఎందుకోసం డైరెక్ట్ sp3కే ఉంది ఇది. కాబట్టి 1.1 దగ్గర వచ్చింది, అంతే కదా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. అంతే సార్. ఇది ఎక్కడ చెప్పండి? 3.6. ఎందుకోసం డైరెక్ట్ అటాచ్ టు ఆక్సిజన్. ఇంకా వీడు OH ప్రోటాన్ ఎక్కడైనా రావచ్చు నాన్న. 1 నుంచి 5 కొన్నిసార్లు ఇక్కడ వస్తాడు.
సో ఓకే సార్. డోంట్ బాదర్ అబౌట్ OH ప్రోటాన్. ఓకే సార్. అయితే మనకి ఏంటంటే దెర్ ఇస్ వన్ మెథడ్, ఒక బుక్ ఎప్పడానికి కాదు కానీ పీజీ వచ్చిన తర్వాత ఒక బుక్ గుర్తుపెట్టుకోండి. క్లెయిడెన్ అని ఉంటుంది, CLAYDEN, క్లెయిడెన్, వారెన్, ఓదర్స్ అని. యాక్చువల్ బేసిక్ అది ఆర్గానిక్ కెమిస్ట్రీ బుక్, కానీ అందులో ఏంటంటే ఎవ్రీ స్పెక్ట్రా ఉంటుంది. ఆ ఒక్క బుక్లో ఇది ఏంటంటే యూ కెన్ ప్రిడిక్ట్ యాక్చువల్లీ ఎట్లాగైతే యూవీలో ఉంటుంది ఈ మెథడ్, అడిటివ్ మెథడ్ అని. ఈ NMRలో కూడా ఆ బుక్లో నుంచి తీసుకున్నాను నేను ఇది. మీరు ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు కానీ పీజీ అయిన తర్వాత చదవండి, క్లెయిడెన్, వారెన్, ఓదర్స్. దానికి ఏంటంటే బేస్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. బేస్ వాల్యూ ఏంటంటే మిథైల్కి 0.9, మిథిలీన్కి 1.3, మిథైన్ CHకి 1.7. అర్థమైంది కదా. దానికి ఏంటంటే యాడ్ చేసుకుంటూ పోవాలి. ఏం యాడ్ చేసుకుంటూ పోవాలి? సపోజ్ sp2 కార్బన్ ఆల్కీన్ కానీ అరైల్ కానీ ఎనీ సింపుల్ చెప్తే sp2 కార్బన్ ఆర్ నైట్రోజన్ ఉంటే కనుక +1 యాడ్ చేయండి. అర్థమవుతుందా? సపోజ్ మిథైల్ ఉంది, CH3 బెంజిన్కి అటాచ్ అయి ఉంది అనుకోండి, ఏం చేయాలి? 0.9 + 1 అంటే 1.9. అర్థమవుతుందా? అట్లా కాకుండా పక్కనే ఆక్సిజన్ డైరెక్ట్ ఉంది, సో 0.9 + 2, 2.9. అదే CH2కి అయితే 1.3 + 2, 3.3. అట్లా ఇంతకుముందు మనకు గుర్తుందా నాన్న? ఆక్సిజన్కి అటాచ్డ్ మిథైల్ ఎక్కడ వచ్చింది? అప్రాక్సిమేట్లీ 3 దగ్గర వచ్చిందా లేదా? ఇట్లా యాడ్ చేయొచ్చు, ఇట్లా యాడ్ చేయొచ్చు. రైట్. OAR ఉంది, అగైన్ సంబడి మ్యూట్ ఇట్. సో OAR ఉంది అంటే ఆక్సిజన్ పక్కన అడిషనల్గా మళ్ళీ బెంజిన్ రింగ్ ఉంది అనుకోండి, ఎంత యాడ్ చేయాలి? 2.5. ఫర్ ఎగ్జాంపుల్ అనిసోల్ ఉంది, బెంజిన్ పైన OCH3, ఆ మిథైల్ గ్రూప్ ఎక్కడ వస్తేనా? 2.5 + 0.9 అప్రాక్సిమేట్గా ఎంత వచ్చేస్తుంది? 3.4. అర్థమైంది కదా. సో అట్లా కాకుండా డైరెక్ట్ ఫ్లోరిన్ కానీ OCOR కానీ NO2 కానీ ఉంది, ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోమిథేన్ ఎక్కడ వస్తుంది? 3.9. ఫ్లోరోమిథేన్ 3.9. అట్లా. ఇది కాన్సెప్ట్ అర్థమైందా? ఇది బేస్ వాల్యూ. మిథైల్కి 0.9, CH2కి 1.3, CHకి 1.7. దానికి కనుక ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని సార్లు sp2 కార్బన్ కానీ నైట్రోజన్ కానీ అటాచ్డ్ అయి ఉంటే 1 యాడ్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఆక్సిజన్ ఆర్ ఎనీ అదర్ హాలోజన్ అదర్ దెన్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఎట్సెట్రా, నైట్రో గ్రూప్ ఇస్ దేర్. సారీ, nitro means ON, NCOR. In such case, we will be adding 2 + 2. If there is OAR 2.5, OCOR or fluorine 3. Okay, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. రైట్, ఇది CH2 కదా, ఓకేనా? సో CH2కి అంటే ఎంత యాడ్ చేయాలి మనం? అంటే బేస్ వాల్యూ ఎంత? 1. వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, 1.3. మళ్ళీ చెప్తున్నా వాళ్ళని చేస్తాను నేను. 1.3 గుర్తుంది కదా. సో 1.3 డైరెక్ట్ ఆక్సిజన్ ఉంది, ఎంత యాడ్ చేయాలి? +2. +2 యాడ్ చేయాలి. కాబట్టి ఇది ఎంత రావాలి? 1.3 + 2, కాబట్టి ఎంత? 3.3. అర్థమవుతుందా లేదా? సో మనం జనరల్గా కూడా మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం అదంతా లేకుండా ఇది క్యాలిక్యులేట్ చేసే మెథడ్ అనమాట. ఈ తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే, వితౌట్ వేస్టింగ్. ఇక్కడ చూడండి, CH2 ఎంతనన్నా? 1.3. ఒక sp2 కార్బన్కి 1 కదా. ఎన్ని sp2 కార్బన్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 2 sp2 కార్బన్స్, సో +1 +1, కాబట్టి అప్రాక్సిమేట్ ఎంత వచ్చింది? 3.3. ఇక్కడ కూడా చూడండి 1.3. హూ ఇస్ ఇట్? చలో రిమూవ్. ఆక్సిజన్. వెనకాల సౌండ్ వచ్చేది ఎవరు చెప్పండి? ఇలా ఉంటే రిమూవ్ చేస్తాను. సో 1.3కి ఏం చేయాలి? మనకి +2 + 2 యాడ్ చేయాలి, అంతే కదా. సో 5.3. ఇక్కడ చూడండి, +2 + 2 ఒక BRకి ఎంత యాడ్ చేయాలి మనకి? 1. సో కాబట్టి ఈ ఆక్సిజన్కి +2, ఈ ఆక్సిజన్ +2, ఒక BRకి +1, 6.3. ఇట్లా కూడా మీరు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్కసారి కాంప్లికేటెడ్ ఇచ్చిన యూ కెన్ ప్రిడిక్ట్ ద కెమికల్ షిఫ్ట్, అప్రాక్సిమేట్ కెమికల్ షిఫ్ట్. ఇది నార్మల్ గే స్పెక్ట్రా బుక్లో కూడా లేదు, ఇప్పుడు చెప్పిన కదా. క్లెయిడెన్ అనే వండర్ఫుల్ బుక్ అది ఆర్గానిక్ కెమిస్ట్రీకి. సరే, ఈలోపు ఎగ్జామ్ అయిన తర్వాత అక్కడ దొరికితే చూడండి లైబ్రరీలో, కాస్ట్ కూడా ఎక్కడ ఉంటాయి, 3000+ ఉంటుంది, కొనుక్కోవచ్చు. వండర్ఫుల్ బుక్. ఎస్. సో డైరెక్ట్ ఇస్తున్నాను నేను, చేయొచ్చు కదా, డౌట్ ఉంటే అడగండి.
రైట్. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వేరే చేద్దాం. యూ కెన్ టేక్ దిస్ స్క్రీన్ షాట్. యాక్చువల్ డెల్టా వాల్యూస్ చూడండి నాన్న, ఇదేం మనం ప్రిడిక్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయా? కొంచెం ఉంటాయి. ప్రిడిక్టింగ్కి ఎగ్జాక్ట్ మిషన్కి డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్ వాల్యూస్ ఆల్మోస్ట్ సార్ రైట్. అరోమాటిక్ ఉంది కదా సార్, అరోమాటిక్ ఉంది. అరోమాటిక్ ఇంకా దానికి చేయాల్సింది ఏం లేదు నాన్న, సింపుల్ మనకి డైరెక్ట్ 6 to 8 మధ్యలో వస్తాయి. డోంట్ వరీ అబౌట్. ఎస్, ఇది చెప్తాం మనకి ఎంత రావాలి, ప్రిడిక్ట్ చేస్తే అరౌండ్ 2 అని చెప్పేటోళ్ళం కదా. ఇది ఎంత రావాలి చెప్పండి ఇప్పుడే. CH2కి ఏం యాడ్ చేయాలి? +1 అంటే ఎంత యాడ్ చేయాలి? 1.3కి +1 దీనికి ఎంత యాడ్ చేయాలి? అరౌండ్ 4 కదా. రైట్. సో ప్రాక్టీస్ చేసుకోండి. సో యాక్చువల్ వాల్యూస్ కూడా ఇచ్చాను. సో సిమిలర్గా నియరెస్ట్ వచ్చేసాయి మనకి. రైట్, ఫాస్ట్గా చేసేద్దాం, ఇంకా 10 minutes ఉంది. రైట్, ఇది చెప్పండి నన్ను, ఇలా బి ఏది ఏ ఏది చెప్పాలి. బి సిగ్నల్ ఏది, ఏ సిగ్నల్ ఏది? అగైన్ నాంపల్లి అఖిల అనుకుంటా, మీ దగ్గర సౌండ్ ఉన్నట్టుందమ్మా, మ్యూట్ నా చేసుకో. దగ్గర ఇలాంటి డిస్టర్బెన్స్ ఇంకా లేదు ఇంకా సార్. ఎవరు ఇంకా ఎవరు? ఇలా చేస్తే మాత్రం నేను కంప్లీట్గా రిమూవ్ చేస్తాను, బ్లాక్ చేస్తాను. రైట్, ఏ ఎక్కడ వస్తుంది, బి ఎక్కడ వస్తుంది? ఇందులో ఉంది కదా, అరౌండ్ 2.1 ఒకటి ఉంది, 3.7 ఒకటి ఉంది. ఏ ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది చెప్పండి. ఏ సిగ్నల్ ఎక్కడ వస్తుంది? అరౌండ్ 2, ఓకేనా. సెకండ్ సార్. సో బి సిగ్నల్ అరౌండ్ 4, 3.7 అది. రైట్, ఎస్ సార్, క్లియర్ కదా, డౌట్ లేదు. నో డౌట్ సార్. రైట్, ఇది చెప్పండి నన్ను. ప్రిడిక్ట్ ద కెమికల్ షిప్స్ డెల్టా వాల్యూస్ ఓన్లీ మిథైల్ గ్రూప్స్. అరోమాటిక్ చెప్పినాను కదా, అరౌండ్ 6 to 8 మధ్యలో, అంటే 7 రేంజ్, 7.3, 7.5, 7.9 అట్లా వస్తుంది. దాని గురించి వరీ కాకండి. ఇదేమో కొంచెం ఎక్కువ వస్తుంది కదా. అది పక్కన పెట్టండి, ఓన్లీ మిథైల్ గ్రూప్స్ చూద్దాం. ఈ మిథైల్ ఎక్కడ వస్తుంది, ఈ మిథైల్ ఎక్కడ వస్తుంది? రెండు ఈక్వలెంట్ కదా. ఈ మిథైల్ చెప్పండి ఎక్కడ వస్తుంది? 3.3 సార్. రఫ్లీ అరౌండ్ 2.5, ఇది కొంచెం ఎక్కువ ఉంది, 3.3. వెరీ గుడ్. రఫ్లీ అరౌండ్ 3, వెరీ గుడ్. ఇది 0.9కి ఎంత కలపాలి? 3 కలపాలి కదా, అరౌండ్ 4 వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువనే రావాలి, బెంజిన్ కూడా ఉంది కాబట్టి. సో 4 దగ్గర ఇది వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది. వెరీ గుడ్. అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా ప్రిడిక్ట్ చేయడం. ఇది చెప్పండి. కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రోటాన్, డైరెక్ట్ క్వశ్చన్, ఒకసారి ఇట్లా డైరెక్ట్ రావచ్చు. 9 to 12 సార్. 9 to 12 డి. ఇది సి ఏమొస్తాయన్నా, సి దేనికి కావచ్చు? అప్రాక్సిమేట్ అరోమాటిక్ సార్. అల్కీన్ అరోమాటిక్ 6.5 తర్వాత స్టార్ట్ అవుతుంది. అవును సార్. ఆల్కెన్ ప్రోటాన్ సార్. ఆలిఫినిక్ ప్రోటాన్, ఓకేనా. ఇది అరౌండ్ అస్టలీనిక్ ప్రోటాన్, ఇది ఆల్కేన్ ప్రోటాన్. వెరీ గుడ్. అట్లా ఇచ్చింది ఇదైనా వేరేది కూడా ఇట్లా అలవాటు చేయడం, అంటే దాన్ని ప్రిడిక్ట్ చేయడం నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. రైట్, ఎస్ చెప్పండి. దేనికి హయ్యర్ కెమికల్ షిఫ్ట్ వస్తుంది? ఇక్కడ మిథిలీన్, ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH2 ఉంది. మిథిలీన్ అని తెలిసే CH2 ఫస్ట్ దానికి, CH2 ఇది సెకండ్ దానికి. రెండిట్లా దేనికి హైయెస్ట్ డెల్టా వస్తుంది? అప్రాక్సిమేట్ ఎంత వస్తాయి? అప్రాక్సిమేట్ ఎంత వస్తాయి? సార్ ఫస్ట్ దానికి కరెక్ట్. అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది? CH2 అంటే 1.3 కదా, దానికి ఇది ఒక 1 కలపాలి, ఇది 3 కలపాలి, అంటే 4 కలిపితే 5.3 వస్తుంది. ఇదేమో 2 కలుపుతాం, అరౌండ్ 1.3కి +1 అంటే 3.3 వస్తుంది. ఇదేమో 5.3. ఆన్సర్ ప్రిడిక్ట్ చేయడం కూడా క్వశ్చన్ అట్లా ఉన్నప్పుడు ప్రిడిక్ట్ చేసినాం. ఇది 5.3, ఇది అరౌండ్ 3.3. వెరీ గుడ్. ఎస్, ఇది చెప్పండి. 1 క్లోరో, సరే ఇప్పుడు స్ట్రక్చర్ వేయడం కష్టమైతే స్ట్రక్చర్ కూడా నేనే ఇస్తున్నా, టైం పడుతుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో ఆన్సర్ చెప్పండి. హైయెస్ట్ డెల్టా. ఫస్ట్ ఆప్షన్స్. క్లోరిన్ అటాచ్ ప్రోటాన్ సార్. ఈవెన్ క్లోరిన్కి ఎంత వస్తానన్న? ఫ్లోరిన్కి తప్ప, క్లోరిన్కి +1 కదా. మిథైల్ గ్రూప్ అంటే ఎంత? CH2 గ్రూప్ అంటే ఎంత? 1.3. 1.3కి ఒక సైడ్ 1 యాడ్ చేయండి, ఇంకో సైడ్ 1 యాడ్ 2 పాయింట్ సంథింగ్ కదా. ఇది ఆలిఫిన్ ప్రోటాన్ లేదు, 4 to 6 ఇవి ఉన్నాయి కదా. 4.5 to 6.
మరి ఎక్కడ ఉంది ఆన్సర్? ఏది ఆన్సర్? బి కదా. ఎస్ బి సార్. సార్. C2 C3. కదా, C2 C3. డౌట్ లేదు కదా? నో డౌట్ రైట్, సార్. ఇప్పుడు చెప్పండి నన్ను. ఇక్కడ కూడా ఏంటంట, హైయెస్ట్ అడిగిందా అన్ని అడిగిందా? హైయెస్ట్ ఇక అంతే కదా. అచ్చా, క్వశ్చన్ ట్రిప్లెట్ అడిగిన క్వశ్చన్ అది కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. ట్రిప్లెట్ తర్వాత చూసుకోండి ఏదనేది. హైయెస్ట్ డెల్టా దేనికి వస్తే చెప్పండి నాకు ఇప్పుడు ఓన్లీ. ట్రిప్లెట్ దేనికి వస్తే తర్వాత చెప్పండి మీరు. హోంవర్క్ తీసుకోండి. హైయెస్ట్ డెల్టా దేనికి వస్తుంది? హైయెస్ట్ కెమికల్స్ Please. గట్టిగా C. Sir. సి కదా. ఎందుకంటే సికి OCH3 రెండు ఆక్సిజన్స్ అటాచ్ అయి ఉన్నాయి. సి అంటే CH2. Yes sir. 1.7 కదా. 1.7కి ఎంత యాడ్ చేయాలి? 2 times ఆక్సిజన్ అడిటివ్ కదా. దీనికి ఓన్లీ 1 OCH3 కదా. దానికి ఆన్సర్ ఏంటి? Yes sir. సి. ఇలా ట్రిప్లెట్ ఏది వస్తాయినా మరి ఇట్లా క్వశ్చన్ కూడా ట్రిప్లెట్ కదా, అదే ఆన్సరా? ట్రిప్లెట్ కూడా సీనే కదా. సీనే సార్. Yes sir. నైబరింగ్ Seen 2 sir. ప్రోటాన్స్. మరి Yes బి sir. బి 2 ప్రోటాన్స్ protons. ఎంత వస్తుంది? డబ్లెట్. Doublet. రైట్ రైట్. ఓకే, ఇది చెప్పండి ఆన్సర్ ఏంటి దీనికి? ఇది కొంచెం టఫ్. ఇంత టఫ్ సిపిజి అట్లా అడుగుతలేరు కానీ ఇది జామ్ లెవెల్ క్వశ్చన్, బట్ ట్రై చేయండి. డి ఎక్కడ రావాలి నాన్న? అరౌండ్ 4 రావాలి. 3.9 డి. సో డి అంటే బి కానీ డి కానీ ఆప్షన్ చూడండి. ఈ సి ఎక్కడ రావాలి? సో 0.9 ప్లస్ 1 యాడ్ చేయాలి అంతే కదా. 1.9 అంటే సంథింగ్ లైక్ అరౌండ్ 2. సో సి ఎక్కడ వచ్చేసి 3.9 2.9 రెండు మళ్ళీ అదే ఉంది. నెక్స్ట్ ఏం చేయండి, ఏబి చూడండి. ఏబిలు ఎక్కడ వస్తాయి మనకి? అప్రాక్సిమేట్గా 4 to 6 మధ్యలో వస్తాయి. ఆన్సర్ ఏంటి? యూజువల్గా ఏంటంటే ఏ దగ్గర ఎక్కువ రావాలి? ఇక్కడ హైలీ డీషీల్డెడ్ కాబట్టి ఈ రెండిట్లా ఏబిలో కంపేర్ చేస్తే ఏ ఈజ్ మోర్ దెన్ బి అట్లా చూడండి. సో ఏ ఈజ్ మోర్ కదా, బి ఆన్సర్. A B. Yes sir. వచ్చేసి అంతేనా? రైట్. నెక్స్ట్ ఇది చెప్పండి. డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నా, తర్వాత చూసుకోండి ఇది. కాకపోతే ఇక్కడ ఒకే ఒకటి క్యూ ఏంటంటే మనకి సారీ, ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మనకి ఒకే ఒకటి మనకి ఐడియా వచ్చేది ఏంటంటే 5.3 బ్రాడ్ అంటే కంపల్సరీ ఎన్హెచ్ ఉండాలి. ఎన్హెచ్ చాలా ఉంది. ఒక దగ్గర సింగ్లెట్ ఉంది మనకి. సింగ్లెట్ ఏంటంటే ఒక్కటే వస్తుంది మనకి. సింగ్లెట్ కాదు, ట్రిప్లెట్ క్వార్టెట్ ఉంది. ఇది ఒకటి ఆప్షన్. దెన్ మనకి ఎక్కడ చూస్తాం, సరే తర్వాత చూసుకోండి. ఇది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేస్తాం, టైం అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. గేట్ ఓకే, ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడం మీకు ఇంటి దగ్గర వర్కౌట్ చేయండి, డివైడ్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ప్రాబ్లం లేదు. ఇది కూడా హోంవర్క్ తీసేసుకోండి. ఇంతకుముందు చెప్పిన కదా, రివర్స్ అనమాట. డెల్టా ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా? తర్వాత చూసుకోండి. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది కూడా తర్వాత చూసుకోండి. అంటే 2 కెమికల్ షిఫ్ట్ మీద ఒకటేమో ఫార్ములా మీద క్వశ్చన్ వస్తే, తర్వాత ప్లేస్. సో ఫార్ములా మీద ఎట్లా నేను సాల్వ్ చేసినా కాబట్టి మీరు చూసేసుకోండి. ఓకేనా? యూ కెన్ టేక్ ఇట్ స్క్రీన్ షాట్ ఆర్ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇక్కడ కంప్లీట్ చేద్దాం ఇంకా. రైట్, 18లో చూడండి. ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది ముందే కాబట్టి డైరెక్ట్ ఓకే, నో ప్రాబ్లంగా మనం ప్రిడిక్ట్ చేద్దాం. ఇప్పుడు హైయెస్ట్ దేనికి రావాలన్నా? OCH3 కదా. ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. లిథియం అంటే మెటల్ కాబట్టి లీస్ట్ ఏమో 4th, హైయెస్ట్ ఏమో 2nd. డౌట్ లేదు కదా. అప్రాక్సిమేట్ ఇది 4 దగ్గర వస్తుంది. 4 దగ్గర వస్తుంది. ఇదేమో 0.9 దగ్గర వస్తుంది. ఇదేమో 1.9 దగ్గర వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 0 దగ్గర. వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది నాన్న. సంబడి ప్లీజ్ మ్యూట్. చెప్తే అర్థం కదా మీకు. మీరు ఆన్సర్ చెప్పకండి అట్లా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకుంటే దూరం ఎక్కడ కూర్చోండి. మీకు తెలుసు కదా ఎక్కడ నాయిస్ వస్తుందని. రైట్, దీనికి ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. సెకండ్ ఆప్షన్ సార్. ఆల్డిహైడ్ ఎక్కువ కదా. ఆల్డిహైడ్ అరౌండ్ 9 దగ్గర ఉంది చెప్పినా కదా. సెకండ్ ఎట్లా వస్తాయి నాన్న? అరోమాటిక్ ఎక్కువ ఉంటుంది ఆల్డిహైడ్ కంటే. హైయెస్ట్ దేనికి? Aldehyde. ఆల్డిహైడ్, తర్వాత అరోమాటిక్, ఆలిఫినిక్, అస్టలిన్ కదా. ఇప్పుడే కూడా మర్చిపోతే మైండ్ ఎట్లా ఉంది మనకి. రైట్, ఇది కూడా మీరు ట్రై చేసుకున్నాను. ఇంతకుముందు మనం వర్కౌట్ చేసినవే కదా. సో హైయెస్ట్ మనకి ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి కదా. 2 ప్రోటాన్ ఏముంది? బి అండ్ సి ఉంది.
ఇంకా తర్వాత మిగతా కూడా చెక్ చేసుకోండి. వాల్యూస్ కూడా ఇచ్చినాను నేను, తర్వాత ఆన్సర్ పెట్టేసి రైట్ చూసుకోండి. సో ఎనీ అదర్ థింగ్స్? ఇంకొక 2 minutes ఉన్నట్టుంది. డౌట్స్ ఉంటే అడగండి ఏమన్నా.